119వ కీర్తన 25వ వచనం చదువుదాం. 119వ కీర్తన 25వ వచనం. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నా ప్రాణము మట్టిని హత్తుకొని ఉన్నది. నీ వాక్యము చేత, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము, నన్ను బ్రతికించును. 105వ కీర్తన 105వ కీర్తన దాంట్లోనే 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపములు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇక్కడ ఖడ్గమై ఉన్నది, ఇక్కడ వాక్యము దీపమై ఉన్నది. నీ పాదాలకి రాయి తగలకుండగా నా వాక్యం నీ పాదాలకి దీపమై ఉన్నది. దేవుని బిడ్డలారా, వాక్యం మన పాదాలకి దీపమై ఉంటుందంట. వాక్యం మన హృదయంలోనికి ఖడ్గంలాగా వస్తుందంట. బైబిల్ మనం చదువుకుంటూ వస్తే, ఇంకొక చోట వస్తే, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలోకి వస్తే వాక్యము పాలలాగా ఉందంటాడు. వాక్యము పాలై ఉండమంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో వేషధారణ, అసూయ, సమస్త దుష్టత్వపు దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తమై పాలను అపేక్షించుడి. ఆమేన్. ఇక్కడ వాక్యము పాలై ఉందంట. అక్కడేమో పాదములకు దీపమై ఉంది, అక్కడేమో ఖడ్గమై ఉన్నది, ఇక్కడేమో పాలై ఉన్నదంట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చిన్నపిల్లోడు ఏం చేస్తాడు? చిన్నపిల్లోడు ఉంటాడు అనుకో, చిన్న పసిపిల్లోడు భోజనం పెడితే బతకలేవు. మన చిన్నపిల్లోడు ఒక గ్లాస్ పాలు తాగితే బతుకుతాడు. మనం పెద్దవాళ్ళం గ్లాస్ పాలు తాగితే బతకలేము, అన్నం తింటే బతుకుతాం. బైబిల్ ఏమంటాడంటే, మనిషి మొట్టమొదట మారిన తర్వాత, మానవ మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ఆ మంచి ఆత్మీయంగా ఎదగాలంటే, రక్షణ ఎదగాలంటే, ఇంకా తెలుసుకొని పెద్దవాడు కావాలంటే వాక్యాన్ని అవలంబించి పాలలాగా తాగి ఆత్మీయంగా ఎదగాలంట. ఇప్పుడు కొత్తగా మారిన వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, యేసు ప్రభు తెలుసు, మారు మనసు తెలుసు, బాప్తిసం తీసుకున్నాను, ఇంకా పాట ఎట్ట పాడాలా, ప్రార్థన ఎట్ట ప్రార్థన చేయాలా, దైవజనులు ఎట్ట గౌరవించాలా, వాక్యాన్ని ఎట్ట చదవాలా, పరలోకం ఎట్లుంది, ఇవన్నీ ఎదగాలంటే, రక్షణలో ఎదగాలంటే ఈ వాక్యాన్ని పాలలాగా తాగి, పిల్లవాడు పాలు తాగి ఎలాగ ఎదుగుతాడో, మొట్టమొదట రక్షణ పొందిన వాళ్ళు వాక్యాన్ని విని పాలలాగా తాగి రక్షణలు ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాలలాగానంట. వాక్యం మన రక్షణకు, మన ఆత్మీయ జీవితానికి పాలలాగా వాక్య. దేవుని బిడ్డలారా, అందుకొరికి వాక్యం అమూల్యమైనది. వాక్యం ఎత్తపడినప్పుడే దయ్యాలు వచ్చేది. వాక్యం వినే వాళ్ళు కూడా 3-4 గుంపులు ఉంటాయంట. వీడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఒకటే ఏక మనసు కలిగిన వాళ్ళు ఉన్నారంట. వాక్యం వినే వాళ్ళు కూడా కొన్ని రకరకాల గుంపులు ఉంటాయంట. వాక్యం వినేవాళ్ళు కొందరు సాతానికి అప్పచెప్తారంట, కొన్ని పాపక్రియలకి అప్పచెప్తారంట. ఇవన్నీ బైబిల్లో దేవుడు చెప్పాడు ఆ మాట. కొందరు మంచి వాక్యం విని 30 60 ఎదుగుతారంట. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనంలో కొన్ని గుంపుల గురించి, యేసు ప్రభు వాక్యం గురించి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ రాయబడిన 4 గుంపుల గురించి దేవుడు చెప్పాడు. చదువుతాం ఒకసారి. మా తొలి విషయాలు ఎవరైనా చదవండి, చదవండి. వాగినలే మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. వాక్యం ఎత్తుతుండగా త్రోవ పక్కన ఉన్నవాడు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వాడు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో ఇత్తబడిన వాక్యము ఎత్తుకొని పోయిను. ఎందుకంటే త్రోవ పక్కన పడిన ఇత్తనాలంట
వాక్యం వింటారంట, బాగా సంతోషిస్తారంట, దాన్ని అవలంబిస్తారంట, ఆనందంగా అంగీకరిస్తారంట, హృదయంలోకి ఆహ్వానిస్తారంట, హృదయంలో పెట్టుకొని సంతోషంగా ఉంటారంట. వెంటనే సాతాను వచ్చి ఆమె ఆ ఇత్తబడిన వాక్యం ఆమె హృదయంలో లోనికి వచ్చి, సాతాను మేము ఒకవేళ వాక్యంగా నెరవేరిందనుకో, వాక్యం ఒక్క వచనంగా ఆమె హృదయంలో నెరవేరిందనుకో, మళ్ళీ ఈమె నాకు దొరకదని వెంటనే హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుందంట. అది మొదటి గుంపు. రెండో గుంపు అటువలే రాతి నేల విత్తబడిన వాళ్ళు ఏమనగా వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారు. అయితే వేరు లేనందున నిలుతురు గాని వాక్య నిమిత్తమై శ్రమైనను హింసైనను కలగగానే వాళ్ళ పెద్దపడి. రెండో గుంపంట వాక్యం వింటారంట, సంతోషంగా అంగీకరిస్తారంట, వెంటనే హృదయంలో పెట్టుకుంటారంట. ఏదైనా శ్రమ అటాక్ చేసిందనుకో, ఏదైనా శోధన అటాక్ చేసిందనుకో, ఏదైనా నిందలు వచ్చిన వరకు అవమానం వచ్చిన, నిజంగా నేను ఒకప్పుడు దేవుని నమ్మినప్పుడే బాగుంటే ఇప్పుడే చాలా భయంకరమైన సమస్యలు వస్తున్నాయి నా పిల్లల మీదకి, నా కుటుంబం మీదకని వెంటనే ఆ వాక్యాన్ని త్రోసివేస్తారంట. ఇది రెండవ గుంపు. మూడవ గుంపు ఏమనగా ఇతరులు ముళ్ళ పొదలలో ఇతబడి వీరు వాక్యం విందురు గాని లౌకిక విచారణములు ధనమోసమును ఇతరమైన అపేక్షములను లోకల చొచ్చి వాక్యమును అనుసరి. ఈ మూడు గుంపులు మీరు చూడాలి. మనకు ఏ గుంపులు ఉండవో తెలియదు. త్రోవ పక్కల పడిన గుంపులు ఉండవో, లేదంటే రాయి మీద పడిన గుంపులు ఉండవో, లేదా ముళ్ళ పొదబడిన గుంపులు ఉండవో తెలియదు. వీళ్ళు కూడా వింటారంట. ఇని కొందరేమో శరీరాశలు పడిపోతారు, కొందరేమో సమస్యలు పడిపోతారు, కొందరేమో సాతానికి అప్పచెప్తారు. ఈ మూడు గుంపులు ఇలాగనే ఉంటారంట. మాలాంటి దైవజనులు కాదు, ఇంటర్నేషనల్ సేవకులు వచ్చి చెప్పినా, పరిశుద్ధాత్ముడు హృదయంలోకి వచ్చి తాకినా వాళ్ళ సమస్యల వలన వాటిని దూరం చేసుకుంటారట. దేవుని వాక్యం పాలలాగుంది, దేవుని వాక్యం దీపములాగుంది, దేవుని వాక్యం ఖడ్గములాగుంది. ఇంత పవర్ఫుల్ ఉన్న వాక్యాన్ని అమ్ముకుంటారంట. నాలుగో గుంపు ఏం చేస్తుందంట? మంచి నేల విత్తబడిన వాళ్ళు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి పదంతలుగాను అరవదంతలుగాను ఫలించేవారు. హల్లెలూయా. వాక్యం వింటారంట. 30 60 100 దేవా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు, కానీ పాస్టర్ గురించి మాట్లాడారంట వాళ్ళు. ప్రభు నీవు రాత్రి మాట్లాడావు నాతో, ఇదిగో ఈ వాక్యం ఉన్నది, నిజంగా నేను ఏ గుంపులు ఉన్నాను, ఇదిగో ఈ గుంపులు ఉన్నానా, ఆ గుంపులు ఉన్నానా, ఇటువంటివి వాక్యసారంగా ఏదైనా వచ్చి నేను లోబడనయ్యా, ఎన్ని సమస్యలు వచ్చినా లోబడను, నా ఆత్మీయ ఆహారాన్ని రాత్రి నాకు పంచావు, నేను అంగీకరిస్తాను ప్రభు, దాన్ని నేను అవలంబిస్తాను, నా హృదయంలో ఉంచుకుంటాను. దీనికి చదువు ఉన్నా చదువు లేకపోయినా ఏట వలన విశ్వాసం పెరుగుతుంది. ఇవన్నీ మంచి నీళ్ళు ఎత్తబడిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరైనా దాన్ని అవలంబించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు కనుక మంచిగా దాన్ని అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు జ్ఞానం లేదనుకో, నీకు తెలివి లేదనుకో, నీకు ఒకవేళ మైండ్ లేదనుకో, సిరిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే పడిపోయినట్టుగా, పలిగిపోయిన కుండలో నీళ్లు పోస్తే కారిపోయినట్టనే జ్ఞానం కలిగిన వాడు బోధిస్తున్నప్పుడు, జ్ఞానం కలిగిన వాడు ఇంటూ ఉండగా దాన్ని పండితాన్ని పెంచుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు జ్ఞానం లేదనుకో, నీకు తెలివి లేదనుకో, నువ్వు ఎన్ని చెప్పినా మూర్ఖుడుగా, అవిశ్వాసుడుగా, దుర్మార్గుడుగా, లేకపోతే లోక ఆశలు పడిపోయిన వాడితో నువ్వు అవలంబించలేవు. సామెతల గ్రంథం 1